తరుణములోన రాక్షించు నిన్ను నేడైనా ప్రభు పిలిచే తరుణములోన రాక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే కడసారి నిరీక్షణ తిరుగు ఇటు యేసయ్య కలువరి సిలువే మానవ మరలిరా పాప భారము తోడా నిండి పగిలిపోతున్న నీ జీవ పాత్ర పాప భారము తోడా నిండి పగిలిపోచున్న నీ జీవ కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే మానవా మరలిరా కల్వరిలోని కొరకేసు రుధిరంపు సిందించినాడు కల్వరిలోని కొరకేసు రుధిరంపు సిందించినాడు జాలిగా పిలిచే నిన్ను ప్రభువు విలువైన రక్షణ నివ్వా జాలిగా పిలిచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నివ్వా మానవా మరలిరా. ప్రేమైన గ్రామస్తులకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ మీ మధ్యకి వచ్చాం. అంటే మీకు అందరికీ తెలుసు, వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్పడానికి ఈ సమయంలో వచ్చి ఉన్నారని మీకు అందరికీ బాగా తెలుసు. లోకంలో మనం ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే అన్ని వార్తల కంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సువార్త, ఆ శుభవార్త మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో శ్రేష్టమైనది. ఆ యొక్క సత్యమును చెప్పడానికి మేము ఈ మధ్యకి వచ్చాం. అదేనంటే యేసు క్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరములకు పూర్వమున ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో గొప్ప బలియాగముగా తన రక్తమును దారపూసి ఉన్నాడు. ఎందుకంటే మానవుడు భూమి మీద పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారిగా, దేవుని కనుగొనలేనటువంటి వారిగా, పాపం నుండి విడిపించబడినటువంటి వ్యక్తులుగా మరి మానవులు ఉన్నప్పుడు దేవుడు కనికర సంపన్నుడయ్యుండి లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతి వాళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులంటే ఎవరండి అని అంటే, పాపులంటే మనుషులే. ఈ మానవులు మరి దేవుని యొక్క ఆజ్ఞను ఆదిలో అతిక్రమించడం వలన
పాపం అనేది ఒకరి నుండి భూమి మీద ఉన్న ప్రతి మనిషిని సంప్రార్థించినప్పుడు పాపం వల్ల వచ్చే జీతము మరణమైంది. ఆ మరణం ద్వారా నిత్య నరకము, నిత్య నరకాగ్ని అయింది. కనుక దేవుడు మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క పాపము నుండి, ఆ యొక్క నరకము నుండి తప్పించడానికి మన పైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాం. అదేంటంటే ఆయన రక్తము వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఆయన విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పుట్టకతోనే జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాను, నా పాపాలు క్షమించానంటే పాపం నుండి విడుదల, క్షమాపణ ఇస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు. యుగ యుగాలు ఆ యొక్క భయంకరమైనటువంటి నరక జ్వాలలలో పడకుండా ఆయన తప్పిస్తాడు. చూడండి, మేము పొందినటువంటి ఆ పేరు, మేము పొందినటువంటి ఆ సంతోషాన్ని మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము పొందుకున్న యొక్క ఆనందాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా బంధువులని, మా స్నేహితులని మీకు తెలియజేస్తూ ఆయన విశ్వాసం ఉంచి ప్రభువా నా పాపాన్ని క్షమించని నువ్వు ఈ సమయంలో అడిగినా ఆయన్ని క్షమించి పరలోకానికి వారసులుగా ఆయన చేస్తాడు. కనుక ఏ నామం వలన పరలోక రాజ్యము లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నామమును మాత్రమే పరలోకాన్ని చేరుకోగలం. ఎందుకు యేసు ప్రభు నమ్ముకోవాలి, దానివల్ల మాకు ఉపయోగం ఏంటి అని మీకు సందేహం కలగవచ్చు. ఈ భూమి మీద మానవుడు ఒక 70-60 సంవత్సరాలు చనిపోయి మరి బతికి చనిపోతాడు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే చనిపోయిన తర్వాతే అసలు సమస్య తర్వాత జరిగేటువంటి యొక్క తీర్పు ఉంటుంది. మనిషి బతుకున్న రోజులు ఈ లోకంలో మరి పుట్టడము, సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, ఆ తర్వాత చనిపోవడం, అలాగా ఉన్నది. అయితే చనిపోయిన తర్వాత మానవుడు దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నాడు. మానవుడు అనుకుంటూ ఉన్నాడు, మనిషి జన్మతో మరి బ్రతికి చనిపోయిన తర్వాత ఏదో అవుతున్నాడులే, దూరైపోతున్నాడులే, మట్టి అయిపోతున్నాడులే అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే, దేవుని ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళుతుంది, ఈ యొక్క దేహము మట్టిలోకి వెళ్ళిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్పు ఉన్నది. ఆ తీర్పు ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు సమానంగా తీరుస్తూ ఉన్నాడు. అయితే మేము చెప్పేటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచటం వలన రానున్న దినాలలో పరలోకము లభిస్తుంది. అక్కడ ఆకలి లేదు, బాధ లేదు, మరణం లేదు, వేదన లేదు, రోగము లేదు, అక్కడ ఎలాంటి శాపాలు లేవు. అక్కడ దేవునితో యుగాయుగాలు సంతోషంగా ఉండాలన్నది మా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము నిరీక్షించినటువంటి ఆ యొక్క మాటలే మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే నరకములో అయితే మరి యుగ యుగాలు ఆరని మంటల్లో కేకలు వేయాలా. ఆ కేకల నుండి, ఆ మంటల నుండి ఒకసారి అందులో పడితే ఎవరు కూడా తప్పించడానికి రారు, తప్పించడానికి ఎవరు కూడా సాహసం చేయరు. బతికుండంగానే మార్పు చెందాలా, బతికుండంగానే పాపం నుండి విడిపించబడాలా, బతికుండంగానే యేసు ప్రభువుని చేరుకోవాలా. యేసు ప్రభు అంటే ఆయన ఒక కులానికో, ఒక దేశానికో, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనే సృష్టికర్త. ఆయన ద్వారానే సమస్తం కలిగి ఉన్నది. ఆయన ద్వారానే నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన ద్వారానే మనం జీవించుచున్నాము. కనుక ఆయన అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడును అని చెప్పి తెలియజేసి ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో విన్నటువంటి ఈ మాటలను మీరు మరి దృష్టి ఉంచుకొని, మరి జ్ఞాపకం ఉంచుకొని, మీరున్న చోటనే మరి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి పాపం నుండి క్షమాపణ పొంది పరలోకానికి వారసులు అవ్వాలని మనం చేస్తూ ఉన్నాం. మీకు ఇంకా తెలుసుకోవాలంటే మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి. మీ సమీప గ్రామాల్లో మందిరాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడిన మాటలను మీరు దృష్టి ఉంచి, మనసు ఉంచి, హృదయంలో భద్రపరుచుకోవాలని చిన్న మనవి మీ గ్రామానికి అందిస్తూ ఉన్నాం.